నమస్తే అండి. ఒకసారి క్లాసులో ఉపాధ్యాయుడు పిల్లల్ని పెద్దయ్యాక మీరేమవుతారని అడగ్గా విద్యార్థుల్లో ఒక్కొక్కరుగా లేచి నేను డాక్టర్నవుతాను, ఇంజనీర్నవుతాను, న్యాయవాదినవుతాను ఇలా చెప్తున్నారంట. ఒక అబ్బాయి స్కూల్కి గుర్రబండి మీద వస్తాడటండి రోజు. అయితే ఆ గుర్రబండి నడిపే అతను గుర్రాన్ని అదిలించే తీరు, దాన్ని చాకచక్యంగా నడిపే విధానం ఈ అబ్బాయి మీద ఎంతో ప్రభావం చూపగా నేను పెద్దయ్యాక గుర్రబండి నడుపుతానని చెప్పాడట. దానికి క్లాసులో అందరూ ఉపాధ్యాయునితో సహా ఈ అబ్బాయిని చూసి హేళన చేస్తూ నవ్వారట. ఈ అబ్బాయి చిన్నబుచ్చుకుని ఇంటికి వెళ్ళి తల్లికి ఈ విషయం చెప్పాడంట. అప్పుడు తల్లి అతన్ని పూజగదిలోకి తీసుకెళ్ళి భగవద్గీత మీద అట్ట మీద ఉన్న శ్రీకృష్ణ పరమాత్మ రథాన్ని నడిపే దృశ్యాన్ని చూపిస్తూ, చూడు, కృష్ణ పరమాత్మ అంతటి వాడే ధర్మాన్ని రక్షించడానికి, అధర్మాన్ని ఓడించడానికి, భగవద్గీతను మనందరికీ బోధించడానికి రథసారథిగా మారి రథాన్ని నడిపారు. అలాగే నువ్వు కూడా పెద్దయ్యాక నీ బోధనలతో జనాల్ని ఉత్తేజుల్ని చెయ్యాలి అని చెప్పారట. ఆ బాలుడే స్వామి వివేకానంద అండి. జనవరి 12వ తారీఖున స్వామి వివేకానంద జయంతిని మనం జరుపుకోబోతున్నాం. పిల్లలకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు తల్లికో, తండ్రికో, గురువుకో, తన తోడబుట్టిన వాళ్ళకో చెప్పాలని మనం చెప్పాలండి. లేకపోతే వారిలో వారే మదన పడుతూ వేరేగా ఆలోచిస్తారు. అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ నమస్తే.